ఎవరైనా కావాల్సిందే లీడర్. రేపు పొద్దున మానవతరాయ్ కూడా కావాల్సిందే. అంటే మానవతరాయ్ తొక్కివేయబడిండు, అణచివేయబడిండు. అంతే రాజకీయ కారణాల వల్ల. ఎందుకంటే నేను కష్టపడి పంట పండించి ఎట్లా మామూలు విమర్శలు ఎట్లా చూస్తావు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి మీద మాట్లాడే మాటల్ని? ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. అంటే మా అన్నని తిడితే ఊరుకుంటా నేను? నాకు అన్నలాంటి వాడు, కుటుంబ సభ్యుడు నేను. తిడితే ఊరుకోను కదా, ఓ పద్ధతిగా మాట్లాడాలి. ఇప్పుడు హరీష్ రావు అయినా ఎవరైనా ఓ పద్ధతిగా మాట్లాడాలి. మధ్యన కేసీఆర్ అండ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ మళ్ళీ నేనే కేసీఆర్ అంటుండ్రు. ఇంకా అవన్నీ అయిపోయింది, అది ఒడిసిన ముచ్చట. బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది ఖతం ఖాళీ అయిపోయింది, ఒడిసిన ముచ్చట. అందులో అనుభవించిన వాళ్ళే ఇందులోకి వస్తున్నారు చాలామంది. అందులో పదవులు అనుభవించక అందులో ఏం లేదని చెప్పి చాలామంది, సగం మంది నాకు తెలిసిన సమాచారం 20 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు క్యూ రెడీగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది లేదు. హరీష్ రావు గారు కూడా నాకు తెలిసి అందులో ఉండకపోవచ్చు. కేటీఆర్ గారికి వారి మధ్య కూడా విభేదాలు వస్తాయి తప్పకుండా. హరీష్ రావు గారు కూడా మరి ఆయన దారి ఆయన చూసుకునే అవకాశం ఉంది. కేటీఆర్ గారు కూడా ఆయన ఒక దారి ఆయన చూసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ గారు ఇక ముఖ్యమంత్రి అనేది 2 సార్లు అవకాశం వచ్చింది. అది వారు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి సందర్భంగా వారికి అవకాశం వచ్చింది. తర్వాత వారికై వారే అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఎందుకంటే కొన్ని వైఫల్యాలు ఉన్నాయి. పేద ప్రజలను చూడలేదు, కూడు గూడు లాంటివి పట్టించుకోలేదు, పేరుకే పేపర్లో టీవీలో డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఇంకా చాలా వైఫల్యం. కాబట్టి ఇప్పట్లో ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీని కూల్చే కుట్ర జరుగుతుంది అంటున్నారు. ఎవడాడు కూల్చే దమ్ముంటే రండి. మానవతరాయ్ వచ్చిండు మళ్ళీ కాంగ్రెస్లోకి. కబడ్దార్, ఆ ఆలోచన రావటమే ప్రమాదం మీకు. రేవంత్ రెడ్డి ఆషామాషి నాయకుడు అనుకున్నారా? ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకం రేవంత్ రెడ్డి. అంత సునాయాసంగా పడగొడితే పడిపోయేంత చవట దద్దమ్మ కాదు రేవంత్. దమ్మున్న నాయకుడు. కేసీఆర్ లాంటోడు మెడలు ఉంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాడు. ఎవడో ఏదో మాట్లాడతాడు. కేసీఆర్ కూతురు కవిత జైలుకు పోయిన లిక్కర్ స్కామ్లో కడిగిన ముత్యం అంటాడు కేసీఆర్. ఇక అట్లా చెప్పుకుంటారు. ఇప్పుడు నేను జరిగిందంతా మొత్తం అందరికీ తెలుసు, జనాలకు తెలుసు. వారే మీడియా సాక్షిగా చెప్పుకున్నారు. వారు ఉద్యమ సమయంలో ఏ విధంగా ఉన్నారు, ఉద్యమం తర్వాత ఏ విధంగా ఉన్నారని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ప్రజలందరూ చూశారు. ప్రజలకు నచ్చలేదు. ఈ రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తే సరైనడు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి మద్దతు పలికారు. మళ్ళీ అదే కసి కాంగ్రెస్లో ఉంటుందా? మళ్ళా మానవతరాయ్ ఒకటే అనుకున్నాడు, చట్టసభలో పోవాలనుకున్నాడు. చట్టసభలో ఆ లక్ష్యం కోసం ఇంతవరకు అన్ని ప్రిపరేషన్ గ్రూప్ 2 కూడా గ్రూప్ 1 కూడా వదిలిపెట్టేసి నాకు పోరాటం ముఖ్యం, నాకు ఇదే ముఖ్యం, నాకు రాజకీయ నాయకుడు కావాలా, నాకు ఇదే జీవితంలో ఇదే రాసిపెట్టుంది అని ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అయితే కనీసం గ్రూప్ 1 అనేది తగులుతుంది. గ్రూప్ 1 తగలపోతే కనీసం గ్రూప్ 2 అనేది తగులుతుంది. గ్రూప్ 2 కాకపోతే కనీసం టీచర్ అయినా అవుతావు. కానీ ఎటు కాకుండా ఆయన 20 ఏళ్ల శ్రమ, 5 ఏళ్ళు కష్టపడితే ఐఏఎస్ కావచ్చు అన్నీ వదిలిపెట్టేసి. కానీ 20 ఏళ్ళు కష్టపడినా నువ్వు రాజకీయ నాయకుడు అవుతావో కాలో చెప్పలేము. అంటే ఒక చట్టసభలో పోతావో పోలేవు. కానీ అవకాశం నాకు దగ్గరకు వచ్చింది. దగ్గరకు వచ్చేసరికి జారిపోయింది. అంటే జారేటట్టు చేశారు అట్లా. కానీ ఆవేదన, ఆ బాధ, ఆ దుఃఖం ఎక్కడెక్కడికో తీసుకుపోయింది. కానీ తేరుకొని ఇది కాదు, మళ్ళీ కసితో ఈ పార్టీ కాబట్టి ఇంకో పార్టీ, నాకు కూలి పని వచ్చు, భారతదేశంలో యాడికైనా పోయి మట్టి పని చేసుకోగలుగుతా, బతుకుతా. ఈ పార్టీ నన్ను తిరస్కరించింది, నాకు లేదు, అవమానం చేసింది. ఆ పార్టీలో పోయి ఆడ అనుభవించింది కూడా ఇలా 10 రోజులు యాక్షన్ అనగా పోయినా. కేసీఆర్ గారు కూర్చోబెట్టారు, మంచిగా నన్ను ఉద్యమకారుడిగా గౌరవించిండు. ఇది దేని దానికి సార్ అవసరము ఏదో మొత్తానికి నేను బాధలో గౌరవించిండు, భోజనం పెట్టిండు, మాట్లాడిండు, 5:30 గంటల సేపు ముచ్చట పెట్టిండు. అంటే ఖాళీగా ఉండడం ముచ్చట పెట్టిండు. అంటే ముఖ్యమంత్రి పేజ్ రాజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉండే ఎలక్షన్ టైంలో ఎవరికి గప్పలే కండవ, ఎవరికి గప్పలే. నాకు సంబాని గారికి మానవతరాయ్ అవసరం ఉండేవి అప్పుడు. సరే కండవ గప్పారు, భోజనం పెట్టారు, మాట్లాడారు. నాకు అనిపించింది అరే మారిండి అనుకున్నారా? అంటే కేసీఆర్ ఉద్యమ సమయంలో రమ్మన్నప్పుడు నేను పోలే. విద్యార్థి ఉద్యమకారుని పిలిపించి భోజనాలు పెట్టినా నాకు మటన్ లేదా, నాకు చికెన్ లేదా, నేను తింటా, అవసరమైతే హోటల్లో పోయి తింటా, ఆడికి రాను అంటే నా పార్టీ ఇది కదా లైను. అట్లా అంతా కరాఖండిగా నికార్సుగా ఉన్నాను. నికార్సుగా ఉన్న వాడికి అసలు బెడమ బొజ్జి లాంటి వ్యక్తి మా ముందు జాయిన్ అయ్యండి. ఎడమ బొజ్జు గెలవంగా మానవతరాయ్ ఎందుకు గెలవడు? ఇందిరామైన్లో ఉన్న మెడమ బొజ్జు ఉండగా మానవతరాయ్ ఇన్ని సంవత్సరాలు ఉన్నది. ఆ సత్తుపల్లి ప్రజల మనసు చూరగొన్న ఎన్నో పోరాటాలు చేసిన మానవతరాయ్ ఎందుకు గెలవడు? అవకాశం ఇవ్వలేదు. ఆ బాధలో పోయినా నా ఇంటికి నేను వచ్చిన.